గాయ్స్ ఇవాళ మనం వచ్చేసి చూసుకున్నట్లయితే మనం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వచ్చాము. కీర్తన ఆల్ ది బెస్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు ద బ్లాగ్. సో మనం కన్నప్ప మూవీ రిలీజ్ ఉంది కాబట్టి కన్నప్ప మూవీ రిలీజ్కి వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్లీ ఎగ్జామ్ పోకముందు మనకి ఎగ్జామ్ ఉంది. సినిమా పోకముందు మనకి ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ రాసుకొని డైరెక్ట్ మూవీ వెళ్తాం అనమాట. ఓకే, బై గైస్. హాయ్ గాయ్స్, మనం ఇప్పుడు మైక్ తెచ్చుకొని ఫ్లెక్స్ చేస్తాం అన్న ఫ్రెండ్స్ దగ్గర. ఏంది గాయ్స్ ఇవాళ మనం వచ్చేసి చూసుకున్నట్లయితే మనం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి వచ్చాము. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ఆకాష్ మండలోజు, రేవంత్ గారు, అక్కడ మా రుతిక్ గారు ఉన్నారు. ఇవాళ మేము ఇక్కడ అడ్మిషన్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. ప్రస్తుతం మనం ఇక్కడ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఎగ్జామ్ తర్వాత? ఏం అనిపిస్తలేరా, ఋతిక్ గారు చెప్తాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన. పెట్టేసిండు, ఏడ పెట్టాలో ఆడ పెట్టేసిండు, హ్యాండ్ ఇచ్చేసిండు, ఒక ఆన్సర్ చెప్పలేడు. ఇక 60 మార్కులు 50 మార్కులు రాసి వచ్చిన. మా ఏమంటారు, డిసప్పాయింట్మెంట్ అనేది ఉంది. Here we have Ritvik here with us. Namaskaram. Ruchi పేరుదల బ్లాగ్ చేసాడు నా పేరు. Here we have Ritvik with us. ఏం చెప్పాలి, లైఫ్ స్టైల్ ప్రస్తుతానికి ఇంటి కోత. ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంచిగా చదువుకోనికి ప్రయత్నిస్తున్నాను. ఇలాగే ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ, అంతే. మనము మనితను ఇంటర్వ్యూ చేసుకుందాం అనమాట. మనితను ఫుల్ బిజీ ఉన్నాడు ఆడ ఫోన్లతోని. A few inches later. మనకి ఈరోజు ఎగ్జామ్ మీద నీ అభిప్రాయం ఏంది? ఏంది బ్రో పేపర్ అది ఇంతగానో అసలు ఏదో రాద్దాం అనుకున్నా. ఎస్యూ అంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రాద్దాం అనుకున్నా. కథం మొత్తం మా డాష్ కష్టం. అట్లా ర్యాండమ్ ఉండదు, కొంచెం కొంచెం మంచిగా ఉండాలి బ్రో. డే 1 ఇట్స్ గుడ్ గోయింగ్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. యా, విల్ కంటిన్యూ దిస్. నువ్వు ఇంకా ఎత్తుల్లోకి ఎదగాలని కోరుకుంటున్నావు మిత్రమా. మాడు సిగ్గుపడుతుండు మాట్లాడనీకి. సో మనం ఇప్పుడు లంచ్ చేయడానికి బయటికి వెళ్తాం అనమాట. ఇగో ఎగ్జామ్స్ మధ్యలో బయట తిరగడం, బయట తినడం, లిటరలీ ఇప్పుడు ఒక ఎగ్జామ్ కూడా నేను ఇంటికి వెళ్ళి తినలే, అన్నీ బయటనే పోయి తిన్నాం. సో ఎస్, మళ్ళీ లంచ్కి బయటికి పోతున్నాం అనమాట. ఈసారి గ్యాంగ్ పోతున్నాం. గ్యాంగ్ బ్యాంగ్ చాలా బాగుండే, ఎంజాయ్ చేస్తాను నేను. మరి బాగుంది బ్రో. పిస్ అయితే మస్తు ఉంది, వాళ్ళు ఏదో అన్నారు. తర్వాత ఏంటది అల్ఫామ్ అలాగ పంపిరా మైక్. రివ్యూ ప్లీజ్. డిస్కౌంట్ ఇస్తారు. Much later. మనము కన్నప్ప సినిమా పోతున్నాం కదా, నీకు ఎలా అనిపిస్తుంది? ఏమో చూడాలా, శివయ్య అంతా శివయ్య పైననే భారం వేసినాం మేమైతే. నేనైతే ఇది అసలు యాక్చువల్లీ సినిమా పోతుంది ప్యూర్లీ ప్రభాస్ కోసం అనమాట. అసలు సినిమాకు వాళ్ళని ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, బట్ స్టిల్ ప్రభాస్ ఉన్నాడు. పార్కింగ్ చేసి పిక్చర్ లేదని బయటి వరకు ఉంది లిటరల్ గా పార్కింగ్. దీని అమ్మ. ఓకే, ఇప్పుడు మనం తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర అయితే జాతర వైపు స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వీక్ జాతర అనమాట. సండే రోజు గట్టలు స్టార్ట్ అవుతాయి. ఓకే, మనం మళ్ళీ థియేటర్ దగ్గర కలుస్తున్నాం. అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. ఉంటామో పోతామో నాకు తెలియదు ఫ్రెండ్స్. లేట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి అయితే వస్తున్నాయి, నాకు అలవాట్లేదు. సో స్టార్ట్ అయింది. దేవుడు లేడు,
మెంటల్ బాసు. వెలివిచ్చలో నీకన్నా గొప్పవాడప్పుడు ఉన్నాడని తెలిసి సహించలేక అతని బొట్టని వేళ తెక్కొట్టించింది నువ్వే కదా. సో ఇప్పుడే ఇంటర్వెల్స్ గైస్, ఇంటికి వెళ్తలేము, జస్ట్ అట్లా చల్లగాలి బయటకు వచ్చినాము. నేను వెళ్ళిపోతాను సార్, నన్ను పంపించేసి చాలా బతకాలంటే. ఎవరతాడు ఎవరత్తాడు దగ్గర ఆపారు, ఇప్పుడు అది ఎవరత్తాడో తెలుసుకో. ఏం సినిమా అయ్యా? తీసుకొని వచ్చి కన్ను పడుకున్నావు. దేవుడి సినిమా రొమాంటిక్ సీన్స్ దేవుడి సినిమా అన్నారు. 125 గూగుల్ పే 125. 175 రూపాయలు పెట్టొచ్చినాము, దేవుడి సినిమా అనుకున్నాము. రుద్రా చెప్పు సినిమా చెప్పాలా? సినిమా గురించా? ఇప్పుడే పోయేసి వచ్చినాం. 2 రోజుల నుంచి కడుపు బాగాలేదు. సినిమా చూస్తే ఇంక ఎక్కువైంది. రేపు పొద్దున పరిస్థితి రేపే చూసుకుందాం. అంతే శివయ్య, లార్డ్ శివ. ఓకే అంటే అంత వర్షం అనలేం, కానీ మనోడు చెప్పినంత ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంది, అన్నెసరీ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఉండే మటుకు ఆ సెకండ్ హాఫ్ కూడా మంచిగా అనిపించింది. ప్రభాస్ లేకపోతే అది కూడా పెద్ద ఏం లేదు. ఓవరాల్ సినిమా ఓకే 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 అంతే ఓకే మూవీ. Good afternoon, sir. I'm Raven from Cyber C section 6285, and this is Vishwant 6288. We are here to present you about pulse width modulation made with simple components like resistor, variable resistor, capacitor, connecting wires, and LED. And the applications are explained by Vishwant. The major applications of with modulations are LED brightness controller and DC motor speed controlation and audio signal generation. The advantages will be tell by The advantages are high efficiency with minimal power losses, precise control of voltage, low heat generation compared to analog control, easy to implement with basic components. Disadvantages are explained by Vishwant. the major disadvantages are may cause electromagnetic interference, requires filtering to produce smooth analog output. Switching components face high electric stress, can produce uh, audible noise in motors and audio circuits. Thank you, sir.